ఈరోజు సీతంపేట సిఐటి ఆఫీసులో అత్యవసర సమావేశం జరపడం జరిగింది. అయితే సీతంపేట ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ టి రాహుల్ కుమార్ రెడ్డి గారిని 15 రోజులకే ఆకస్మికంగా బదిలీ చేయడం వలన మా ఆదివాసీలంతా చాలా బాధపడుతూ మంచి ఆఫీసర్ని బదిలీ చేయడం వల్ల మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు మా ప్రాంతానికైతే ఆయన అభివృద్ధి చేస్తాడని, అనేక రకాల అభివృద్ధి చేస్తాడని మేమైతే ప్రకారంగా నమ్ముతున్నాం. తక్కువ 15 రోజుల్లోనే ఆయన పనితనం చూసాము. సాగునీటి అయితేనేమి, తాగునీరు అయితేనేమి, పిల్లల చదువులు అయితేనేమి, అలాగే వాళ్ళ యొక్క విద్యా ప్రణాళికలు అయితేనేమి, ఇవన్నీ కూడా హాస్పిటల్స్ అయితేనేమి, ఐటీడీ పరిశుభ్రత కానీ, శానిటైజర్ కానీ సర్వము ఆదివాసీ ప్రాంతంలో ఉండేవంటే భౌగోళికమైన ప్రాంతంలో ఉండే ఆదివాసీ జీవన మనుగడ గురించి అధ్యయనం కూడా, పార్కుల గురించి, పర్యాటక ప్రాంతం గురించి అన్ని విధాలుగా అధ్యయనం చేసి మాకు అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్న తరుణంలో రాత్రి బదిలీ చేయడం వల్ల మా ఆదివాసీలందరం కూడా చాలా బాధపడుతున్నాం. అందుకు దయచేసి ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే ట్రైబల్ మినిస్టర్ గారు, అలాగే మా పాలకొండ శాసనసభ్యులైనటువంటి జయకృష్ణ గారికి మా యొక్క విన్నపం సార్, ఆయన బదిలీ కాకుండా ఇక్కడే కనీసం 1 సంవత్సరం లాగా పనిచేసేటట్టుగా మీరు చేయాలని. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసం ఐఏఎస్ ఆఫీసర్లు వేస్తారు సార్. అలాగే ఇక్కడ ఆయన ఉన్నట్టయితే మేమందరం కూడా అభివృద్ధి చెందుతామని, ఆర్థికంగా, సామాజికంగా, చదువు పరంగా అన్ని విధాలుగా మేము అభివృద్ధి చెందుతామని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇలాంటి ఆఫీసర్లు మేము కోరుకోకూడదు సార్. మేమైతే డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నప్పుడు ఇలాంటి ఆఫీసర్లు ఉండాలని. మీకు ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు ఉంచేటట్టు చేయాలని మేము మా ఆదివాసీ జేఏసీ ప్రజల తరఫున నిర్ణయించుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.